So, hi team, I'm the team. I'm founder CEO to Dr. Pitch, Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir Q&A session on MBBS Abroad 2020-24 సో చాలా మంది అడుగుతున్నారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, నెంబర్ ఆఫ్ డౌట్స్ ఆన్ వియత్నాం ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారు. జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, తర్వాత సరికి బడ్జెట్, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ గురించి, రష్యా ఎంబీబీఎస్ గురించి, టాప్ మెడికల్ యూనివర్సిటీస్ గురించి, మెడికల్ పీజీ రిలేటెడ్, యూఎస్లో మెడికల్ పీజీ రిలేటెడ్గా ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో నేను ఒకసారి ఈరోజు ఒకసారి ఒక 6 క్వశ్చన్స్ తీసుకున్నానండి. సో మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే సార్ ఫ్రమ్ ద టుడేస్ అన్వర్డ్స్, సో విల్ డిస్కస్ అబౌట్ ఆల్ Q&A సెషన్స్ అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్, ఓకేనా. సో ఇంకో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో అండి, సో ఎవరైనా సరే సార్ రష్యాలో అడ్మిషన్స్ రైట్ నౌ ఓపెన్ అండర్ బడ్జెట్ ఆఫ్ 25 lakhs 30 lakhs అప్ టు 35 lakhs వరకు కూడా ఉన్నాయి బడ్జెట్స్. సో 20 lakhs బిలో 20 lakhs బడ్జెట్ యూనివర్సిటీస్ అని ఆల్రెడీ క్లోజ్ అండి. మంచి మంచి యూనివర్సిటీస్ అని ఆల్రెడీ క్లోజ్ అని, ఇంకా ఉన్నాయని కూడా 20 lakhs బడ్జెట్ ఉన్నాయి. బట్ కాదు కొత్త మెడికల్ కాలేజెస్ అంటే ఇప్పటి వరకు ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ కూడా బయటకు వచ్చి ఉండదు, ఒక ఫస్ట్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఉండరు. సో కాబట్టి అలాంటి యూనివర్సిటీస్లో అనేది మీరు 100% జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎంబీబీఎస్ అనేది అట్లీస్ట్ మీరు 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పెట్టుకుంటేనే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, లేకపోతే యూకే అవ్వచ్చు, ఇవన్నీ క్రాక్ చేయాలన్నప్పుడు మనకు స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీ 100% ఉండాలి. సో మనం ఈరోజు తక్కువ బడ్జెట్ అని, లేదంటే ఫ్రీ ఆఫర్స్ అని, డిస్కౌంట్స్ అని, ఫ్రీ స్కాలర్షిప్స్ అని, ఫ్రీ ప్రాసెసింగ్ ఫీజు అని, జస్ట్ మీకు ఏదైనా అడ్మిషన్ కోసం మాత్రమే ఆ యూనివర్సిటీస్ ప్రమోట్ చేస్తున్నారు. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, స్టాండర్డ్స్ అవ్వచ్చు 100% ఉండవండి. సో రష్యా అంటే మీరు 25 lakhs మినిమం 25 lakhs బడ్జెట్ పెట్టుకోవాల్సింది 100% ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. లేదా 25 మీకు ఫెడరల్ ఉన్నాయి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత సరికి 30 lakhs పెట్టుకున్నా సరే మీకు అప్ టు నేషనల్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మినిమం 25 lakhs పెట్టుకుంటే మీకు మంచి మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే 20 lakhs బడ్జెట్ యూనివర్సిటీస్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయినాయి. మంచి మంచి యూనివర్సిటీ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా స్క్రాప్ అనమాట. అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, ఏదో ఒకటి అడ్మిషన్ చేయాలి కాబట్టి. ఎందుకంటే పేరెంట్స్ సరికి 20 lakhs బడ్జెట్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అక్కడ మీకు 20 అవ్వదండి, కొత్త యూనివర్సిటీస్ కాబట్టి అక్కడ హాస్టల్స్ ఉండవు, మెస్ ఉండదు, మీరు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ ప్రొఫెసర్స్ ఉండరు. ఎందుకంటే కొత్తగా పెట్టిన యూనివర్సిటీస్ ఏంటంటే వాటికి ప్రాపర్ మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కదా. మంచి మంచి ప్రొఫెసర్స్ ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడే మంచి మంచి ప్రొఫెసర్స్ ఉండాలి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే మీకు టైం పడుతుంది, అట్లీస్ట్ 5 to 6 years అని పడుతుంది ఒక యూనివర్సిటీకి. అందుకని మీరు కంపల్సరీగా వచ్చరికి అట్లీస్ట్ ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ కంప్లీట్ అయిన యూనివర్సిటీస్ అని జాయిన్ అవ్వండి. అదర్వైజ్ మీకు ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏదో 5 లక్షలు 6 లక్షలు తక్కువగా ఉందని మీరు వెళ్ళారంటే మాత్రం అక్కడ మీకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు కాబట్టి కంపల్సరీగా వచ్చరికి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. సో 1-2 సార్లు మీరు యూనివర్సిటీ రష్యాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటే, ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్, ఓకే. సో ఈరోజు అడుగుతున్న క్వశ్చన్ సార్ రష్యాలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రష్యా సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఒకటి, తర్వాత వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి సార్ మనకి లైసెన్స్ ఎగ్జామ్. సో రష్యా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయంట కదా. సో మీరు చెప్పారు కదా సార్ ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటున్నారు, వాటికి కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయంట కదా అడుగుతున్నారండి. ఉంటాయండి 100%. నాట్ ఓన్లీ ద ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, 100% స్టేట్ యూనివర్సిటీ కూడా ప్రతి యూనివర్సిటీకి మ్యాండేటరీగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే సార్ జస్ట్ ఫార్మాలిటీ పర్పస్ అంతే, జస్ట్ ఫార్మాలిటీ పర్పస్. 1-2 యూనివర్సిటీలు ఏంటంటే 10 తక్కువ అడ్మిషన్లు ఉంటాయి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీ తక్కువ అడ్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కజాన్ ఫెడరల్ ఉందనుకోండి, తక్కువ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఎక్కువ మంది అప్లై చేస్తారు, అప్పుడు మీకు కాంపిటీషన్ హైగా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఎందుకంటే తక్కువ ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ మంచి మంచి యూనివర్సిటీ మినిమం 100 seats ఉన్నాడు, వాటికి అసలు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక 10 సీట్లు 15 సీట్లు ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు అంతే ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ వచ్చరికి మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద 99.1 or 2 యూనివర్సిటీస్ 100% ఎక్సెప్ట్ 1 or 2% మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వరకు 100% వచ్చరికి 100 seats ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. 100% ఎక్స్ట్రా. మనం ఇచ్చే యూనివర్సిటీస్ అయితే మీకు జస్ట్ ఫార్మాలిటీ పర్పస్ మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్, దాని సపరేట్ ఎగ్జామ్, దాని సపరేట్ షెడ్యూల్, పాస్ ఫెయిల్ అనే సిస్టమే ఉండదు, ఓకేనండి. ఎవరైనా హ్యాపీగా మీరు ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ 100% మీరు సీట్ బుక్ చేసుకోవచ్చు, ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ మీకు జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఇంకో పాయింట్ వచ్చరికి లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంటే కదా అడుగుతున్నారండి. లేదండి, అది లోకల్ స్టూడెంట్స్. ఇప్పుడు రష్యాలో సరికి 2 రకాల ఎంబీబీఎస్ ఉంటాయి. ఒకటి లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటాం. ఇంటర్నేషనల్ స్టూడెంట్ అందరూ కూడా ప్రతి ఎగ్జామ్ అవచ్చు, ప్రతి ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే అది రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్ మీకు అడ్మిషన్ లెటర్ క్లియర్గా ఉంటుందండి. జస్ట్ మీకు ఏంటంటే ఇలా అడ్మిషన్ స్టంట్స్ అంతే. ఇప్పుడు జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ అడ్మిషన్ ఎలా అవ్వాలి, రష్యా బాగాలేదని చెప్తేనే కదా అయ్యేది. సేమ్ లైక్ దట్ అంతేనండి. రష్యా సరికి నెంబర్ 1 డెస్టినేషన్, మంచి యూనివర్సిటీస్ 100% సరికి రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియలీ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకేనండి. కంపల్సరీగా మీరు ఎక్సెప్ట్ రష్యా, వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఏ కంట్రీ అవ్వచ్చు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేటరీగా కలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీరు ఆ కంట్రీ ప్లాన్ చేయండి. వితౌట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ డిగ్రీ ఇస్ 100% ఇన్వాలిడ్.
ఓకేనండి. తర్వాత వస్తుంది సార్, చాలా మంది చెప్తున్నారు సార్ ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఫ్రీ ఆఫర్స్, ఫ్రీ డిస్కౌంట్స్. క్వశ్చన్ నెంబర్ 3 వస్తుంది సార్, మనకి చాలా మంది చెప్తున్నారండి ఫ్రీ ప్రాసెసింగ్ ఫీజు లేకుండా మీకు అడ్మిషన్ చేసేస్తాం, ఫ్రీ ఫ్లైట్ టికెట్, ఫ్రీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇస్తున్నారు. సరే ఎప్పుడైతే మీకు ఎవరైతే ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ప్రాసెసింగ్, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్లు, ఆన్లైన్ కోచింగ్లు ఫ్రీ ఎప్పుడైతే మీకు ఫ్రీ అని చెప్తున్నారో 100% అడ్మిషన్ ఎట్టి పరిస్థితులు ఆ కంట్రీలో జాయిన్ అవుద్ది, ఆ యూనివర్సిటీలో కూడా జాయిన్ అవుద్ది. ఎందుకంటే ఎవరు కూడా మంచి యూనివర్సిటీస్ ఎవరు కూడా మీకు ఏ ఆఫర్ చేయరు. ఇప్పుడు మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే గాంధీ అవ్వచ్చు, ఉస్మానియా అవ్వచ్చు, మీకు ఫ్రీ అని చెప్పారు ఎక్కడైనా? ఎక్కడా చెప్పరు. ఎందుకంటే ఎన్ని స్టాండర్డ్స్ యూనివర్సిటీస్ కాదు. సేమ్ లేదా రష్యాలో అవ్వచ్చు, లేదంటే కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఎవరైతే ఫ్రీ అని చెప్పారో ఆ యూనివర్సిటీస్ ఆ కంట్రీస్ ఎట్టి పరిస్థితులు జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఓన్లీ అడ్మిషన్ పర్పస్ మాత్రమే, అడ్మిషన్ కౌంట్ పెంచడానికి అంతే తప్పితే మీ మీద ఏదో మీరేదో అడ్మిషన్ తీసుకోవాలి అన్నట్టే తప్పితే మీ మీద జాలి, దయ, లేకపోతే స్టూడెంట్ కెరీర్ ఏమి ఆలోచించరు. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్ అడ్మిషన్స్ అయిపోతాయి. ఒక రష్యాలో మంచి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆల్రెడీ క్లోజ్ అయ్యింది. కాబట్టి మీరు ఎవరైతే ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఆఫర్లు, ఫ్రీ ప్రాసెసింగ్ చేశారంటే మాత్రం మీకు 100% వస్తారు. వాళ్ళు ఈ సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం ఉండరు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్నో కానీ అడ్మిషన్లు అవుతాయి, సర్వే అవ్వలేరు కదా. ఎవరో సర్వీస్ అయితే సార్ సర్వీస్ అనేది ఎలా ఉండాలి అంటే మీకు ప్రాపర్ క్వాలిటీ, మంచి యూనివర్సిటీ, మంచి స్టాండర్డ్స్, మంచి హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ. సర్వీస్ అంటే ఈ ఫ్రీగా చేస్తాము, ఫ్రీ అన్నారంటే మీరేం మాట్లాడలేరు కదా. వాడు ఏది చెప్తే ఆ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి. ఆ యూనివర్సిటీలో మన తెలుగు స్టూడెంట్స్ ఉండరు, మన ఇండియన్ స్టూడెంట్స్ ఉండరు. ఫ్రెష్గా మీరే ఫస్ట్ బ్యాచ్ మీదే అవుతుంది. మీ నుంచి అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్లు అయితే వస్తారు, లేదంటే ఎలా ఎక్స్పెరిమెంట్ 1 or 2 years చేస్తారు. తర్వాత ఎలా అవ్వరు కదా, తర్వాత ఎలా అడ్మిషన్స్ ఉండవు ఆ యూనివర్సిటీలో. ఆ తర్వాత మీరే, మీ జూనియర్స్ ఎవరు ఉండరు, ఇంకా మీరే కంటిన్యూ అవుతూ ఉండాలి. ఆ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ స్టాండర్డ్స్ ఏంటంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని బేర్ చేయలేరు. ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు, ప్రాపర్ ప్రొఫెసర్స్ ఉండరు, ప్రాపర్ డిసిప్లిన్ ఉండదు. టోటల్ టైం, మనీ, ఎంత ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఫ్రీ ప్రాసెసింగ్ ఛార్జెస్, ఫ్రీ ఎప్పుడైనా అన్నారు, ఆఫర్లో డిస్కౌంట్ అన్నారంటే 100% జాయిన్ అవ్వద్దు. అది బండ గుర్తు అనమాట. ఆ యూనివర్సిటీ డిగ్రేడబుల్ యూనివర్సిటీ అయితే మాత్రమే మీకు ఆఫర్లో డిస్కౌంట్లు ఇస్తారు. ఎందుకంటే ఎవరు కూడా మంచి యూనివర్సిటీ ఎవరు ఆఫర్లో డిస్కౌంట్లు ఎవరు ఇచ్చారంటే మాత్రం ఎక్కడో చోట మీకు 100% వస్తుంది, ప్రాబ్లం 200% అవుతుంది. అది మాత్రం గ్యారంటీ. తర్వాత వచ్చరికి జార్జియా ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి చాలా మంది. సో జార్జియా వస్తుంది సార్, అక్కడ జార్జియా ఇప్పుడు రష్యా వచ్చేసరికి మీకు రష్యా గురించి మాట్లాడితే చాలా మంది సార్ రష్యా అయితే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట, జార్జియా అయితే ఏ లాంగ్వేజ్ అవసరం లేదంట, 99% వచ్చేసరికి అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారంట. సార్ రష్యా అయితే మీకు కోల్డ్ కంట్రీ అంట, 6 months ఎంటైర్ మైనస్లో ఉంటుందంట. జార్జియా వచ్చేసరికి ఎప్పుడు మన ఇండియన్ ట్రాపిక్ క్లైమేట్ అంట. జార్జియా వచ్చేసరికి సార్ మీకు అక్కడి నుంచి అంటే ఫ్రీ యూఎస్ఎంఎల్ఈ, ఫ్రీ పీజీ అంట. రష్యా వచ్చేసరికి మీకు ఓన్లీ ఎంబీబీఎస్ వరకే అంట అని చెప్తున్నారండి. సార్ ఇంకో విషయం కూడా చెప్పేదండి, జార్జియా అనేది 100% వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. మీరు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఎందుకంటే డిగ్రీ సేమ్ అయితే ఫిలిపీన్స్ కూడా అంతే ఇంతకుముందు. సో ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ట్రావెల్ క్లైమేట్ అది ఇది చెప్పారు. సర్జరీస్, ఫ్రీ యూఎస్ఎంఎల్ఈ, యూఎస్లో మెడికల్ పీజీ అది ఇది అని చెప్పారు. ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎంబీబీఎస్ 25,000 మెంబర్స్ డిగ్రీ ఇన్వాలిడ్, అది 25,000 మెంబర్స్ వెనక్కి వచ్చారు. ఫిలిపీన్స్ మనం చదివితే ఎంబీబీఎస్ అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎవరు ఇంతకుముందు. సేమ్ లేదా జార్జియాలో కూడా అంతే, జస్ట్ మీకు ప్రమోషనల్ అంతే. ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నంతతో క్వాలిటీ జీరో. కంపల్సరీగా మీరు ఎస్పెషల్లీ జార్జియా ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మన ఇండియన్ ఎంబసీ కూడా లేదు, చిన్న కంట్రీ. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, టెంపరేచర్స్ ఎంత ఉంటాయి, -లో 100% ఉంటుంది అక్కడ. మీకు జస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతారంటే ఎవరో మాట్లాడరు అక్కడ ఇంగ్లీషు. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి. లేదా ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా లేదు కాబట్టి అర్మేనియాలో ఉంది. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు స్టూడెంట్ అడ్వైజర్ ఇచ్చి ఉంటారు. అది యూరోప్లో పార్ట్ అంటే చెప్తారు. యూరోప్లో పార్ట్ 100% కాదు అది. మీకు బడ్జెట్ సార్ 40+ lakhs వస్తుంది. క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండవు, పాపులేషన్ తక్కువ, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. మీకు జస్ట్ ఏంటంటే యూఎస్ఎంఎల్ఈ అని చెప్తారు. మీకు అక్కడ కంట్రీలో ప్రాపర్ స్టాండర్డ్స్ లేనప్పుడు మీరు అక్కడ యూఎస్ఎల్ ఏం చేస్తారు? ఇప్పుడు మీరు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలి అంటే ఎంత స్టాండర్డ్స్ ఉండాలి? ఆ స్టాండర్డ్స్ జార్జియాలో లేవు కదా. 100% మీకు ఆ స్టాండర్డ్స్. ఇప్పుడు కిర్గిస్తాన్ చదువుతారు, మీకు ఇప్పుడు యూఎస్ఎంఎల్ఈ అంటే ఎలా ఏంటిది? అదేం కోచింగ్ కదా. మంచి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అంటే దేని మీద డిపెండ్ ఉంటుంది? ఇంటర్మీడియట్ మీద డిపెండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో మంచి సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా నీట్లో మంచిగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా మీకు నీట్లో మంచి స్కోర్ వస్తుంది. సేమ్ అయితే అంతే కదా. ఇక్కడ ఎంబీబీఎస్ ప్రాపర్ 100% మీరు ఎంబీబీఎస్ చదివితే అక్కడ ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ క్వాలిటీ, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఆ స్టాండర్డ్స్ మీరు యూఎస్ఎంఎల్ఈ లాంటి హై స్టాండర్డ్ ఎగ్జామినేషన్, వరల్డ్ అండ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేస్తారు? దానికన్నా బడ్జెట్ ఫ్రీ ఎంబీబీఎస్ అని, ఫ్రీ మెడికల్ పీజీ అన్నారు. 100% రాంగ్ అండి. అట్లీస్ట్ 1.5 crores 2 crores వస్తుంది మీకు. అది కూడా 100% గ్యారంటీ లేదు. మీకు జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రమే చేస్తారు.
సేమ్ లేదు, వియత్నాం కూడా అంతే. వియత్నాంలో పార్ట్ టైం జాబులు చేయొచ్చండి. మన ట్రాఫిక్ క్లైమేట్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి. ఇప్పుడు వరకు ఏమంటే ఒక్క ఎంబీబీఎస్ బ్యాచ్ బయటకు వచ్చింది వియత్నాం నుంచి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేస్తున్నారు. అంతే తప్పితే అక్కడ మీకు స్టాండర్డ్స్ అనేవి ఉండవు. పార్ట్ టైం జాబులు అక్కడ పార్ట్ టైం జాబులు ఉండవు. సేమ్ లేదు ఇండియాలోనే ఉంటుంది. మీకు పార్ట్ టైం జాబులు 1 hour 2 hours ఎవరు అక్కడ. అదేం డెవలప్డ్ కంట్రీ కాదు. అట్లీస్ట్ 8 to 10 hours చేయాలి. 8 to 10 hours చేస్తే మీరు ఎంబీబీఎస్ ఏమీ ఉండదు. ఓకేనండి. 1-2 సార్లు ఆలోచించండి డెసిషన్ తీసుకున్నప్పుడు. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇట్స్ నాట్ సింపుల్. మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి మీరు ఎంటైర్ లైఫ్ డిఫరెంట్ అయి ఉంటుంది. చాలా మంది చెప్తారు రష్యాలో కూడా, సో ఆ యూనివర్సిటీ జాయిన్ సార్, ఈ యూనివర్సిటీ జాయిన్ సార్, ఇవి చెప్తారు. అవన్నీ కొత్త కొత్త యూనివర్సిటీస్. స్టాండర్డ్స్ ఏంటి, ఓల్డ్ ర్యాంకింగ్ ఏంటి. సో మీరు ఒక యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు అసలు దాని యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ అయినా బయటకు వచ్చిందా, అసలు మీకు అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అసలు వాళ్ళు ఎంబీబీఎస్ అక్కడ ఏంటి, అసలు వాట్ అని తెలుసుకోవాలి కదా. ఆ యూనివర్సిటీ కంపారిజన్ ఏంటి, అది స్టేట్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అసలు ఏ యూనివర్సిటీ చదివితే మనకి ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకు నేషనల్ యూనివర్సిటీస్ ఫెడరల్ యూనివర్సిటీ బడ్జెట్ 25 లక్షలు 30 లక్షలు ఉంటే స్టేట్ యూనివర్సిటీ 30, 35, 40 లక్షలు ఎందుకు ఉంటుంది. ఏ మంచి యూనివర్సిటీస్ ఇవన్నీ 100% 1-2 సార్లు మీరు కంపేర్ చేసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు ఏదో ఆఫర్స్ ఇచ్చారు, డిస్కౌంట్స్ ఇచ్చారు, తక్కువ ఫీజులు, తక్కువ ఇంకా వాళ్ళు అడ్మిషన్ కోసం ఏదైనా చేస్తారు సార్. ఇంకో పాయింట్ కూడా చెప్తాను, ఎవరైతే మీ ఇంటికి వచ్చి అడ్మిషన్ గురించి మాట్లాడి మీ ఇంటికి వచ్చి ఎవరైతే అడ్మిషన్ పిఆర్, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేది ఇంటర్మీడియట్ అడ్మిషన్ కాదండి. మీ ఇంటర్మీడియట్కి పిఆర్ఓస్ వస్తారు. సో ఈ చైతన్య నుంచి నారాయణ నుంచి వచ్చి సార్ ఇదిగోండి సార్ అది చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు కనిపించరు. సేమ్ అయితే అంతే, మీకు ఇంటికి వచ్చి ఎవరైతే ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ మీరు ట్రీట్ చేస్తే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మాత్రం వస్తాయి. అడ్మిషన్ ఇంటికి ఇప్పుడు మీకు అసలు వర్క్ ఇప్పుడు సబ్జెక్ట్ ఉండదు. బేసికల్గా సబ్జెక్ట్ అనేది 100% ఉంటుంది. ఇంటికి వచ్చి పిఆర్ఓలు ఎవరైతే అడ్మిషన్ చేస్తారో అది ఎంబీబీఎస్ అడ్మిషన్ 80% మీరు అలా ఇవ్వకండి. అసలు ఏంటి ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఏంటి, అది స్టేట్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఆ యూఎస్ఎంఎల్ఏ అంటారు, అసలు ఏంటి, ఫ్రీ కోచింగ్ అంటారు, ఫ్రీగా వస్తుందా, ఫ్రీ ప్రాసెసింగ్ అంటారు, వస్తుందా, అసలు ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఎందుకు ఆఫర్ చేస్తున్నారు, ఇలా క్వశ్చన్ చేసుకుంటే మీకు ఎంబీబీఎస్లో మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. ఇంటర్మీడియట్ వరకు అంటే ఓకే వదిలేయండి. ఇప్పుడు ఎంబీబీఎస్లో కూడా మీరు ఇంటర్మీడియట్ మాదిరి ఆ పిఆర్ఓస్ మాదిరి వచ్చి మీకు వాళ్ళకి సగం ఇన్ఫర్మేషన్, సగం కూడా ఉండదు, అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ దగ్గర. ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మీరు వాళ్ళ చేతిలో మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెడితే వాళ్ళు ఏ రేంజ్ ఆఫ్ ఇప్పుడు నన్ను నమ్మారు అనుకోండి, నేను ఇచ్చే మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇంటికి వస్తారు పిఆర్ఓస్, వాళ్ళ దగ్గర ఏముంటుంది, 10,000 15,000 వస్తుంది ఒక అడ్మిషన్ చేస్తారు. వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మీరు రెస్పాన్సిబిలిటీ ఉండరు. 5-10,000 కోసం మాత్రం ఎంబీబీఎస్ అడ్మిషన్ చేస్తారు ఇంటికి వచ్చి. సో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. వాళ్ళు చెప్పే విన్నారంటే మాత్రం 100% డెసిషన్ అనేది 200% రాంగ్ అవుతుంది. అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ కంట్రీ ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఏంటి, మనం అసలు ఎందుకు వెళ్ళాలి యూనివర్సిటీస్కి, ఎందుకు వెళ్ళాలి ఆ కంట్రీస్కి, అసలు యూఎస్ఎంఎల్ఏ ఏంటి, ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ఇలా ప్రతిదీ మీరు క్లారిటీ ఉండాలండి. సో ఇంటికి వచ్చి సార్ అడ్మిషన్ సార్ మీకు 10,000 తగ్గిస్తా, 20,000 తగ్గిస్తామని అడ్మిషన్ తీసుకున్నారు అనుకుంటే ఆ తర్వాత ఏమీ ఉండదు. 100% వచ్చేసరికి తర్వాత డెసిషన్ 200% రాంగ్ అవుతుంది. రాంగ్ అయిన తర్వాత మీరు ప్రాబ్లం అయ్యి ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే అది ఇంకా ఇది ఇంటర్మీడియట్ వరకు అయితే ఓకే, ఏదన్నా మనం సరి చేసుకోవడానికి ఉంటుంది. ఎంబీబీఎస్లో ప్రాబ్లం అయితే ఇంకా తెలుసు, ఇంకా మీరు డైరెక్ట్ ప్రాబ్లం అసలు ఇంకా మీ కెరీర్ అంతా వేస్ట్ అవుతుంది. సో డెసిషన్ తీసుకునే ముందు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునే ముందు 100% 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాము, అక్కడ ఫ్రీ ఫ్లైట్ టికెట్ అంటే ఫ్రీ ప్రాసెసింగ్ అంటే ఎందుకు ఇస్తున్నారు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఫ్రీ ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అక్కడ మంచి స్టాండర్డ్స్ అయితే ఆటోమేటిక్గా మనమే జాయిన్ అవుతాం కదా. స్టాండర్డ్స్ లేని యూనివర్సిటీస్ మీకు ఫ్రీ ఆఫర్స్, డిస్కౌంట్స్, కోచింగ్స్ అవి ఇవి అని ఏయో చెప్తుంటారు. 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు మంచి డెసిషన్ వస్తుంది. ఎవరో వచ్చారు, ఇంటికి వచ్చారు, అడ్మిషన్ ఆ కంట్రీ బాగుందంట, ఆ యూనివర్సిటీ బాగుందంట, అదంట ఇదంట 100 చెప్తారు. వాళ్ళకి ఏదంటే పూర్తి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళ దగ్గర పూర్తి నాలెడ్జ్ లేనప్పుడు మీకు పూర్తి నాలెడ్జ్ ఇవ్వలేరు. మీరు పూర్తి నాలెడ్జ్ లేనప్పుడు మీరు పూర్తి డెసిషన్ తీసుకోలేనప్పుడు 100% ఫెయిల్ అవుతారు, ఫ్యూచర్లో ఫెయిల్ అవుతారు. ఇది ఎంబీబీఎస్ అనేది మీ ఫ్యూచర్ అనమాట. ఇది ఇంకా ఓకేనండి. సో వియత్నాం గురించి అడుగుతున్నారండి. వియత్నాం ఎంబీబీఎస్ సార్ నేను చెప్పాను కదా, అది రీసెంట్గా స్టార్ట్ చేసింది. పార్ట్ టైం జాబ్స్ ఉండవు, అన్ని ప్రైవేట్ కాలేజీలు. 34 లక్షలు బడ్జెట్ పెట్టారు. రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరి దగ్గర 25 లక్షల నుంచి 30 లక్షలు ఉంటే రష్యాలో ఫైనెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 100% జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే అవన్నీ ఇంకా రష్యా వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ, మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఉంటాయి, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎకనామికల్ బడ్జెట్. ఈ వియత్నాము, కిర్గిస్తాన్, జార్జియా ఫస్ట్ మీరు వియత్నాము, జార్జియాలు వెళ్ళే ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు. ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటంటే
54 months MBBS, 12 months internship, ఇంగ్లీష్ మీడియం కాదండి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్, లైసెన్స్ ఇస్ మ్యాండేటరీ. లైసెన్స్ లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఏ పాయింట్ మీకు ఎన్ఎంసీ రూల్స్ ఆల్రెడీ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఉన్నాయి చూడండి, ఒక్క పాయింట్ మిస్ అయినా 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది ఖచ్చితంగా. అందుకని మీరు ఏ కంట్రీలో ఉంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ ఒక మ్యాండేటరీ, అదర్వైజ్ డిగ్రీస్ ఇన్వాలిడ్. ఓకేనండి. సో ఓకే, మీరు వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్ వెళ్ళేది ఒకటి 2 సార్లు ఆలోచించుకోండి. సో ఇంతకు ముందు వేరండి, ఇప్పుడు వేరు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారినాయి. వాళ్ళు వెళ్ళారు మేము ఎందుకు వెళ్ళలేము అని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఎవరి క్వాలిఫికేషన్స్ ఎవ్రీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి. ఫిలిపీన్స్ కూడా అంతే కదా, ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ దోశ, మధ్యాహ్నం లంచ్ డిన్నర్, అది తెలుగు స్టూడెంట్స్ హాస్టల్ అవి ఇవి ఏవో చెప్పారు, సబ్జెక్ట్ మాత్రం 0. సో మీరు జస్ట్ ఇప్పుడు మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమ్ ప్రయారిటీ. రష్యాలో మీకు ఫుడ్ ఉంటుంది, మెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జస్ట్ మీకు ఏంటంటే మిమ్మల్ని జస్ట్ ఏంటంటే మ్యానిపులేట్ చేస్తారు అంతే. మీరు ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే 100% టోటల్ లైఫ్ అంతా కొలాప్స్ అవుతుంది. ఆ తర్వాత మీరు చేయడానికి కూడా ఏమీ ఉండదు అనమాట. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.